ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే భూముల విధానాన్ని సవరించి రైల్వే భూమి లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించారు. రైల్వే భూముల లీజ్ కాలాన్ని కూడా 5 ఏళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచారు. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14,000 పీఎం శ్రీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే భూముల్ని సుదీర్ఘకాలంగా లీజుకు ఇవ్వాలనే అంశంపై లైన్ క్లియర్ అయింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు లీజుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అలాగే రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీజు కూడా 6% నుంచి 1.5% తగ్గించాలని కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్కు మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ కోసం 35 ఏళ్ల లీజుకు రైల్వే భూములు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, 5 ఏళ్లలో 300 పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ నిర్మాణం చేపడతామని తెలియజేశారు. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం కోసం చౌక ధరకు రైల్వే భూములను లీజుకు ఇవ్వాలని, పీపీపీ పద్ధతిలో రైల్వే భూములను ఆసుపత్రులు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఇవ్వాలని కేబినెట్ భేటీలో కేంద్రం నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. पीएम गति शक्ति फ्रेमवर्क को लागू करने के लिए रेलवे की नई लैंड पॉलिसी को संशोधित करने के लिए रेल मंत्रालय के प्रस्ताव को मंजूरी दी है। इसमें चाहे कार्गो रिलेटेड एक्टिविटीज हो, पब्लिक यूटिलिटीज हो या रेलवे के एक्सक्लूसिव यूज की बात हो, इसमें संशोधन किए गए हैं और ये संशोधित रेलवे की जो भूमि नीति है इससे बुनियादी ढांचे को और अधिक कार्गो टर्मिनल्स के एकीकृत विकास को बढ़ावा देगी। ये संशोधन प्रतिवर्ष भूमि के बाजार मूल्य के 1.5% की दर से 35 वर्ष की अवधि तक कार्गो के लिए और कार्गो से संबंधित जो गतिविधियां हैं उसके लिए रेलवे की भूमि की लॉन्ग टर्म लीजिंग का प्रावधान इसमें किया गया है। अगले 5 वर्षों में 300 से ज्यादा पीएम गति शक्ति कार्गो टर्मिनल्स विकसित किए जाएंगे। 1.25 लाख से ज्यादा इसमें रोजगार स्वरोजगार के अवसर होंगे। इससे माल ढुलाई में रेलवे की हिस्सेदारी में बढ़ोतरी भी होगी और देश में ओवरऑल लॉजिस्टिक्स कॉस्ट में भी कमी आएगी। इस नीति से रेलवे की जमीन पर चाहे सोलर प्लांट्स लगाने हो उसके लिए भी नॉमिनल लागत पर भूमि को उपलब्ध करवाया जाएगा। इस नीति के माध्यम से रेलवे की भूमि का उपयोग और सरल हो सकता है। పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్లు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14,000 పీఎం శ్రీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నడిపే స్కూళ్ల నుంచే పీఎం శ్రీ స్కూళ్లను ఎంపిక చేయనున్నారు. రాబోయే 5 ఏళ్లలో పీఎం శ్రీ స్కూళ్లు ఏర్పాటుకు సుమారు 27,360 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులో వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అనుభవాలు, ప్రాక్టికల్స్ ఆధారంగా విద్యా బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం భావిస్తోంది. प्राइम मिनिस्टर स्कूल फॉर राइजिंग इंडिया पीएम श्री के नाम पे एक आदर्श विद्यालय, एक सर्वश्रेष्ठ विद्यालय, एक मॉडल स्कूल बनाने के लिए आज कैबिनेट ने मंजूरी दी है। 2022 से 2027 तक 5 साल के अंदर 27,360 करोड़ रुपया की लागत से 14,597 इतने स्कूल की गुणवत्ता बढ़ाने के लिए, नया नेतृत्व खड़ा करने के लिए एक ब्लॉक में 2 स्कूल बन जाए। एनईपी ने पहली बार देश में बाल बाटिका की कल्पना यानी सरकारी स्कूलों में प्ले स्कूल की कल्पना लाया है। विश्व की आवश्यकता को ध्यान में रखते हुए ग्रीन स्कूल की कल्पना से बनाई जाएगी। उसके कुछ फीचर्स भी रखा गया है। ये स्कूल टेक्नोलॉजी ड्रिवन होगा। आईसीटी, डिजिटल लैब,
डिजिटल लाइब्रेरी, लर्निंग टूल्स भी डिजिटली रहेगा। वोकेशनल एजुकेशन इस स्कूल में पढ़ाया जाएगा। एंटरप्रेन्योरशिप इस स्कूल की पढ़ाई का अंश रहेगा। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज।